సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు కూడా పుణ్యావచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధిలో కూడా సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గడియలు ఏర్పాటు చేయడం జరిగింది. అంకురార్పణ ఘట్టంతో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడశోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగించేందుకు విశ్వసేనారాధన నిర్వహించారు. ఆ తర్వాత స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యావచనం చేపట్టారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యావచనం అంటారు. సభా పూజలో భాగంగా భగవంతునికి సాక్షాత్కారంగా సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాలను కూడా వృత్తికవనంలో వివరించారు. అంకురార్పణ కార్యంతో ప్రధాన ఘట్టం అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ భూవరాహస్వామి వారిని ప్రార్థించి గాయత్రి అనుష్ఠానం, భూస్థానం, పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాసచోప మినుముల అన్నం అలా బలిహారణ చేశారు. ఈ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆ తర్వాత అక్కడ నెలకొల్పడం, దీంతో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రారంభమైనాయి. సో మొత్తం మీద అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ గడియలు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా అమ్మవారు వివిధ వాహనాలపైన భక్తుల్ని కటాక్షించబోతున్నారు. సో సిరుల తల్లి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల తరహాలోనే ఈ తిరుపతిలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చక్రస్నానం రోజు మాత్రం భారీ సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీ. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి ఇట్లా చాలా ప్రాంతాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు తరలి రావడం, అమ్మవారిని ఆశీస్సులు పొందడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈసారి కూడా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.